రీసెంట్‌గా 'సామ్' మూవీ 'మా ఇంటి బంగారం' గురించి మంచి పాజిటివ్ టాక్ ఉంది. ఐయామ్ ఆల్సో అలైన్డ్ టు దట్ టాక్. మూవీ బాగుంది. సామ్ బాగా యాక్ట్ చేసింది ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ నేను మూవీ గురించి ఏం చెప్పదలుచుకోలేదు. బట్ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను అంటే, మూవీ చూసొచ్చిన చాలామంది అమ్మాయిలు ఇలానే ఫైట్ చేయాలి, అమ్మాయిలు అలానే, ఆడపిల్లలంటే అలానే స్ట్రాంగ్ ఉండాలి, బాగా గట్టిగా ఎవరైనా తన జోలికి వస్తే అస్సలు ఊరుకోకూడదు, ఫైట్ చేయాలి ఎక్సెట్రా అంటున్నారు కదా. విచ్ ఈస్ ట్రూ అప్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ నేనేమంటున్నానంటే, ఐ థింక్ ఆ క్యారెక్టర్ అలా అవ్వడానికి కారణం ద ఎక్స్పీరియన్సెస్ షీ హ్యాడ్ ఇన్ ద పాస్ట్. వైల్ మనం అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేది ఎంత హైలైట్ చేస్తున్నామో, అబ్బాయిలు అనేవాళ్ళు ఇలా ఉండకూడదు అనేది కూడా హైలైట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వీఆర్ సో మచ్ యూజ్డ్ టు సే అమ్మాయి ఇలా ఉండాలి, అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా కూర్చోకూడదు, ఇలా నుంచోకూడదు, అలా నడవకూడదు. ఇవన్నీ మన జనరేషన్స్ నుంచి వీ హ్యావ్ బీన్ టోల్డ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు బిహేవ్, హౌ నాట్ టు బిహేవ్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, అబ్బాయిలకి అవేమీ చెప్పకుండా పెంచారని నేను అన్ను. కానీ వాడుకలో, అలవాటులో పొరపాటుగా ఎప్పుడు చూసినా మనం ఒక మెసేజ్ అనేది ఎప్పుడు అమ్మాయిలకే ఇస్తున్నాం. ఒక్కోసారి అబ్బాయిలకు కూడా ఇవ్వాలి కదా, ఇలా ఉండొద్దు, ఇలా చేయొద్దు, అమ్మాయి అలా ఫైట్స్ నేర్చుకోవాలి, ఇలా చేయాలి, అంత స్ట్రాంగ్ అంటే ప్రతి అమ్మాయి అంత స్ట్రాంగ్ ఉండాలి అనేది మ్యాండేటరీ కాదు కదా. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలా బిల్డ్ అయి ఉంటుంది, ఒక్కొక్కరు మౌల్డ్ అవుతారు. అండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు ఫైట్? ఆర్ వీ ఫైటింగ్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్? షుడ్ ఉమెన్ ఫైట్ టు బ్రీత్? కాదు కదా. ఇప్పుడు మనమేమి ఇంట్రెస్ట్తో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వేరు, సర్వైవల్కి నేర్చుకోవడం వేరు. ప్రతి అమ్మాయి సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఇలాంటివన్నీ నేర్చుకోవాల్సిందే అనుకోవడం వేరు. అలా అన్నారు అనట్లేదు కానీ, బట్ సినిమా చూసిన ప్రతి వాళ్ళు మోస్ట్లీ అదే అంటున్నారు కదా, లైక్ అమ్మాయి అంటే ఇలానే ఉండాలి, ఇలానే